పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బుట్టాయిగూడెం క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ పాల్గొని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో జరగనున్న రా కదలిరా బహిరంగ సభ విజయవంతం చేయడం గురించి మండల పార్టీ అధ్యక్షులు, మండలాల అబ్జర్వర్లు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని అన్ని మండలాల నుండి భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు జయవరపు శ్రీరామ్మూర్తి, శీలం వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారేపల్లి రామారావు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్ర ప్రగడ శ్రీనివాస్, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి గద్దె అబ్బులు, మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానిలో సంసిద్ధ సమావేశంగా ఇక్కడ ఏర్పాటు చేశాం పోలవరంలో. ఈ సమావేశంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఎందుకంటే దాని పరాకాష్ఠగానే వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే ఒక పేపర్ రేపు ఎగ్జామ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ రాక సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు సంవత్సర కాలంగా చదివినటువంటి చదువుని వాయిదా వేసి పరీక్ష లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు, కేవలం కళాశాల బస్సుల్ని ప్రజల్ని తరలించడం కోసం విద్యార్థులను బలి చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రా కదలిరా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు 5వ తారీఖున జరగబోయే రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాయకులు వస్తున్నారు. ఆ బహిరంగ సభకు అక్షయ జనం రావాలి అని అందరినీ కోరడం జరుగుతుంది. అదే రకంగా ఎక్కువ మందితో తరలి రావాలని అందరిని ఆకర్షిస్తాం. తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసి ఆయన సభను విజయవంతం